పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన ఆశావహులతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సమీక్ష. రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సొమ్ము విడుదల. జిల్లాలో 5 విడతల్లో 1937 మందికి 14.71 కోట్ల మేర లబ్ధి. భక్తాంజనేయ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్నదొర జిల్లా ప్రకటించాలి. తమ్మన్నదొర జిల్లా సాధన కమిటీ డిమాండ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా పోరు యాత్ర. బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తి వెల్లడి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల ఆశావహులు పార్టీ ముఖ్య నాయకులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న పార్టీ పార్లమెంటరీ కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పేరుతో పవన్ కళ్యాణ్ ఈ సమీక్షలో ఖరారు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలోనే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా బత్తుల రామకృష్ణనే కొనసాగిస్తారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. విశాఖపట్నం నుంచి సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తాడితోటలో ఉన్న షెల్టార్లో బస చేసిన ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి నెలకొంది. పోలీసులు వారిని నిలువరించలేక చేతులెత్తేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అభిమానులను కట్టడి చేసి ఆయన హోటల్ రూమ్లోకి పంపారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం స్థానిక జేఎన్ రోడ్లోని జనసేన రాజమహేంద్రవరం పార్లమెంట్ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో మధ్యాహ్నం 2:30 గంటల వరకు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షలో రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ను బరిలోకి దింపేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణుల సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రకటించిన నిర్ణయాన్ని బయటపెట్టారు. అయితే రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడి ఒప్పించాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ సమీక్షలో దుర్గేష్, బత్తుల బలరామకృష్ణ, చెరుకూరి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడతలో అర్హులైన వయోధు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారుల జంటలకు 2,35,85,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ సమయంలో ఆసరాగా నిలిచేందుకు కళ్యాణమస్తు షాదీ తోఫా కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. తప్పకుండా కనీస విద్యార్హతలు కలిగి ఉండాలనే నిబంధన వల్ల తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించడం ఈ కార్యక్రమంలో అంతర్గతంగా ఉన్న ఒక గొప్ప ఆలోచన అని మాధవిలత పేర్కొన్నారు. మార్కాని మాట్లాడుతూ 2023లో ప్రారంభం చేసిన ఈ పథకం ద్వారా గత 5 విడతల్లో జిల్లాకు చెందిన 1,622 మంది లబ్ధిదారులకు సుమారు 14,71,00,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం సందీప్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతి, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సాదర స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ పుణ్యక్షేత్రం సెంటర్లో ఉన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 2 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
నిర్వహించారన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఈ ఆలయంలో ఒకే ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి, గణపతి ఆలయం, శ్రీకృష్ణ ఆలయం, శ్రీ మహాలక్ష్మి ఆలయం, శివాలయం నిర్మించేందుకు పెద్దలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా ఉండాలని భగవంతుడిని కోరుకోవడం జరిగిందన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. త్వరితగతిన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ భగవంతుడి దయతో గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పుణ్యక్షేత్రం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 1840లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా నూతన జిల్లా ప్రకటించాలని కారం తమ్మన్న దొర జిల్లా సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయిన పురుపు సూర్యనారాయణ, కారం తమ్మన్న దొర జిల్లా సాధన కమిటీ తెల్లం శేఖర్ మాట్లాడారు. 1840లోనే కారం తమ్మన్న దొర ఆంగ్లేయులపై తిరుగుబాటు లేవదీసి గెరిల్లా పోరాటం ద్వారా రంప వద్ద క్యాంపులో ఉన్న 12 మంది సైనికులను హతమార్చి తెల్లదొరలకు సవాల్ విసిరారని తెలిపారు. భారతదేశ తొలి గిరిజన వీరునిగా నిలిచారన్నారు. కారం తమ్మన్న దొర తలనరికి 1880 జూలై 25న కార్పొలి కాయిల్లో ఉంచి తెల్లదొరలు రాజమండ్రి కోటగుమ్మం వద్ద ప్రదర్శనకు ఉంచారని, తొలితరం తమ్మన్న దొర ఈ కారం తమ్మన్న దొర ఒకరు కాదని, 40 సంవత్సరాలుగా తాము తమ్మన్న దొరను పట్టుకోలేమన్న వాదన సరికాదని వివరణ ఇచ్చారు. అయితే ప్రజలు ఈయనే బందపల్లికి చెందిన కారం తమ్మన్న దొరగా విశ్వసించారని, బ్రిటిషు వారి మాటలను విశ్వసించలేదని అన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన స్వాతంత్ర సమర యోధుడు కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాను 2గా విభజించాలని ప్రజల తరపున కోరుతున్నామన్నారు. మడకం బంగారుబాబు, పరివెల పోషమ్మ, ఆల్ ఇండియా ట్రైబల్ మంచ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి మద్దిపాటి సతీష్, ఎలగాడ నాగేశ్వరరావు, మామిడి వెంకటరెడ్డి, గెడ్డం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కారం తమ్మన్న దొర పేరు ఎందుకు పెట్టాలంటే అసలు మొత్తం భారతదేశ చరిత్రలోనే తొలి గిరిజన వీరుడిగా, మొట్టమొదటి స్వాతంత్ర పోరాట యోధునిగా 1839లోనే పోరాటం సాగించినటువంటి వ్యక్తి. అతను కూడా రంపచోడవరం ప్రాంతం పక్కన ఉన్నటువంటి బందపల్లి గ్రామానికి చెందినవాడు కాబట్టి ఆయన పేరు మీద ఈ అల్లూరి సీతారామరాజు వీళ్ళందరికీ అంటే కూడా ముందు తరం వాళ్ళు కాబట్టి ఆయన పేరు మీద రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ కనుక అంగీకరించకపోతే ఒకవేళ వచ్చినటువంటి నష్టం ఏంటంటే ఆ చింతూరు, భద్రాచలం ఏరియా నుంచి పాడేరు వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి అంతా కూడా రేపొద్దుట వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర జిల్లా ప్రకటించాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భౌగోళికంగా మరి 22 మండలాల్లో మరి పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకటించారు. కానీ రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఎందుకు ప్రకటించమన్నామంటే ఇక్కడ నుంచి రంపచోడవరం కేంద్రం నుంచి పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 200 కిలోమీటర్లు దూరం పడుతుంది. అలాగే మారుమూల గ్రామాలకి దేవపట్నం మండలం లేదా సింతూరు, ఈయరపురం, కోనవరం మండలం నుంచి వెళ్ళాలంటే 450 కిలోమీటర్ల పైన పడుతుంది. ఒక రోజు ప్రయాణం పడుతుంది. ముఖ్యంగా రంపచోడవరం జిల్లాని చేయమంటానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రంపచోడవరం నుంచి పాడేరు వెళ్ళాలి అంటే 14 గంటల బస్ ప్రయాణం జరుగుతుంది. 14 గంటల్లో అధికారులు వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ స్టే చేయాలంటే ఎక్కడ స్టే చేయాలో ప్రజలకి అయోమయంగా ఉంది పరిస్థితి. ఆ పని పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలంటే 3 డేస్ పడుతుంది. ఒక రోజు ప్రయాణం, పని చేసుకోవడానికి ఒక రోజు, మళ్ళీ తర్వాత రోజు ప్రయాణం మొదలు పెడితే 3 రోజులు పర్యటనకే. జస్ట్ జిల్లా కలెక్టర్ గారిని కలవాలి అని అంటే 3 డేస్ పడుతుంది రంపచోడవరం కేంద్రం నుంచి అప్పర్ వెళ్ళాలన్న పాడేరు. కాబట్టి జిల్లాల పునర్విభజనలో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లా చేయడం మంచి పరిణామం. కానీ భౌగోళికంగా చాలా దూరానికి ఇబ్బంది పడుతున్న కారణంగా రంపచోడవరం కేంద్రంగా మాకు ఒక జిల్లా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతికి, అరాచక పాలనకు ప్రజల్లో ఎండగట్టడంతో పాటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా పోరుయాత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూపకల్పన చేసిందని బొమ్ముల దత్తు తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బొమ్ముల దత్తుతో పాటు ప్రజా పోరుయాత్ర జిల్లా కన్వీనర్ అడపాల రామకృష్ణ, రాజమండ్రి సిటీ కన్వీనర్ నర్సిపల్లి హారిక మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు
మేరకు 9 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా పోరుయాత్ర సభలు జరుగుతాయన్నారు. ప్రత్యేక ప్రచార రథాలతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలోనూ సమావేశాలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రానికి చేకూరుతున్న లబ్ధిని వివరించడంతో వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళతాయని తెలిపారు. ఇప్పటికే వికసిత భారత్ యాత్రల ద్వారా ప్రజల్లో చాలా వరకు అవగాహన కల్పించామని, సంక్షేమ పథకాలను అందిస్తున్నామని దత్తు అన్నారు. సిటీ కన్వీనర్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, కో కన్వీనర్లుగా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య, బీజేపీ జిల్లా కల్చరల్ కన్వీనర్, రైల్వే బోర్డు మెంబర్ చింతపల్లి సతీష్లను నియమించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రాంతాల్లో రోజుకి 5 నుంచి 6 చోట్ల 50 ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తామని హారిక తెలిపారు. బీజేపీ అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి అసెంబ్లీల వారీగా అసెంబ్లీకి 40 నుంచి 50 సమావేశాలు నిర్వహించాలని, ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయాలని కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని రథాలను తయారు చేయడం జరిగింది. ప్రతి అసెంబ్లీలో కూడా ఈ రథాలు తిరుగుతూ సుమారు 50 చోట్ల తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సమావేశానికి కూడా ఒక్కొక్క ముఖ్య అతిథి ఈ యొక్క సమావేశానికి రావడం జరుగుతుంది. ఇది రేపటి ఉదయం నుంచి ఈ యొక్క సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా రాజమండ్రి కోటగుమ్మం శివుడి బొమ్మ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని సోమవీర్రాజు గారు ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు, ఆయన ఉంటే ఆయన వస్తారు. ఈ యొక్క సమావేశం రేపు అక్కడ బహిరంగ సభలాగా జరుగుతుంది. ప్రజాపోరు యాత్రలో కేంద్ర ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చింది, అభివృద్ధి ఏం చేసింది అనే దానిపై రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎక్కడెక్కడ సంక్షేమం జరిగింది, ఏ ఏరియాలో ఈ లబ్ధిదారులు ఉన్నారు అని అప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా చెప్తా వచ్చాము. అందరికీ కూడా తెలిసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం. అలాగే అవినీతి, ఈ రాష్ట్రం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. ఆ అవినీతి ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది అనేది తెలియజేస్తూ ముఖ్యమైన కూడల్లో మేము మీటింగులు పెట్టడం, అలాగే రోజుకి 5 మీటింగులు చొప్పున 9 రోజుల పాటు ఒక 50 మీటింగ్లు అని పెట్టడం జరుగుతుంది. ప్రజాపోరు యాత్రని రాష్ట్ర పార్టీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని కూడా చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 7 అసెంబ్లీలోనూ కూడా ఈ ప్రజాపోరు యాత్ర రేపటి నుంచి స్టార్ట్ అయ్యి 21 నుంచి 29 వరకు 9 రోజులు ప్రతి అసెంబ్లీలోనూ 35 నుంచి 50 వరకు ముఖ్య కూడళ్ళని ఎన్నిక చేయడం జరిగింది. ఆ కూడళ్ళలో ఈ ప్రజాపోరు యాత్రని నిర్వహించడం జరుగుతుంది. 7 అసెంబ్లీల్లో కూడా 7 రథాలు సిద్ధమై ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ప్రధానంగా ఉండాలని, ఆనాడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్కాని భరత్రామ్ అన్నారు. సోమవారం నగరంలోని సుబ్రహ్మణ్యం మైదానం నుంచి స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వీరత్వానికి ప్రతీకగా ఈనాటికి మనం ఛత్రపతి శివాజీని కీర్తిస్తున్నామంటే ఆయన త్యాగం, దేశభక్తి, పట్టుదల, ధైర్య సాహసాలు కారణమన్నారు. శివాజీ తల్లి జిజ్యాబాయి శివాజీకి బాల్యం నుంచి మాతృభూమి పైన, ప్రజల పైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు నేర్పిందన్నారు. భారత రామాయణ గాథలను చెప్పడం ద్వారా వీరత్వం చిగురించిందని, ఆ సద్గుణాలే మొఘలులపై అనేక యుద్ధాలు చేయడానికి, గొప్ప వీర యోధుడిగా తయారు కావడానికి కారణమయ్యాయన్నారు. శివాజీ మహానిర్యాణమయ్యి 344 సంవత్సరాలు అయినా నేటిగా మహావీరుని స్మరించుకుంటున్నామంటే శివాజీ పోరాట పటిమ అన్నారు. రాజమండ్రిలో నందం గనిరాజు జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ అద్భుత విగ్రహాన్ని కోటా నమూనాతో సహా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసా, ఉదయం ఛత్రపతి శివాజీ గారి యొక్క స్టాచ్యూ శంకుస్థాపన జరిగిందని అందరికీ తెలుసా? మరి ఛత్రపతి శివాజీ స్టాట్యూని, ఆ విగ్రహాన్ని మరి కాంతాబాయి పటేల్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఆ యొక్క స్టాట్యూని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయింది. మరి ఆ స్టాట్యూ కూడా చూశాను నేను ఫోటోలో. కాంస విగ్రహము
కాపర్ కలర్లో ఉంది కదన్నా, కాపర్ కలర్లో ఉంది. మరి ఆ యొక్క ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా ఆ యొక్క స్టాట్యూ ఉండబోతుంది. మరి ఆ స్టాట్యూ ఒక్కటే కాదు, ఆ స్టాట్యూతో పాటు ఆ పార్క్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి ఆ పార్క్ నిజంగా ఛత్రపతి శివాజీ కోటలోంచి బయటకు వస్తే ఏ రకంగా అయితే ఆ ఫీల్ కలుగుతుందో అదే రకంగా బయట ఆ యొక్క కోట యొక్క ప్రతిరూపం కూడా తీసుకుని వస్తూ ఉన్నాము. మరి ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఇప్పుడు మనం ప్రారంభించిన దానికన్నా 10 రెట్లు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది రాజమహేంద్రవరం గడ్డపైన. మరి ఈ రోజున ఈ ర్యాలీని దిగ్విజయంగా చేయాలని మరి శివాజీ యొక్క అభిమానులు రోజు చాలా విశేషమైన రోజు. శివ జయంతి సందర్భంగా మేమందరం ఈరోజు ఈ కార్యక్రమం ఊరేగింపుగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, అయోధ్యలో రామ మందిరం ఎలా కట్టారో రాజమండ్రిలో శివాజీ గారి కోట కట్టడం అన్నది ఇవాళ శంకుస్థాపన జరిగింది. మొన్న జరిగిన సభలో భరతరామ గారు ఏ విధంగా మాట ఇచ్చారో శివాజీ మహారాజ్ గారికి కోట కట్టడానికి స్థలాన్ని ఇస్తాను అని చెప్పి ఈరోజు పొద్దున్న ఆ స్థలాన్ని ఇచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఆయన స్థలం ఇచ్చి మా మీద ఇంకా బాధ్యత పెంచినవారు అయ్యారు. రాజమండ్రికి తగినట్టు ఇది రాజుల ఊరు, రాజమహేంద్రవరం అంటే రాజుల ఊరు అంటారు. ఈ రాజుల ఊరిలో ఒక కోట కూడా లేదని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కోట కట్టి చూపెడతామని ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. కారు డ్రైవర్ల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి భరోసా ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కారు డ్రైవర్ల ఒక అసోసియేషన్గా ఏర్పడిన డ్రైవర్లు సుమారు 150 మంది గోకులపాటి రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన కూటమిలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో కలిసి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ మరో నెలన్నరలో టీడీపీ జనసేన కూటమికి ప్రభుత్వం రాబోతుందని, వెనువెంటనే డ్రైవర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. జే ట్యాక్సులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన డ్రైవర్లందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నేటికి అర్హులకి ఇవ్వని పరిస్థితి ఉందని, దానికి సంబంధించిన హామీ పత్రాలు ఎందుకు పనికి రాకుండా పోయాయన్నారు. డ్రైవర్లంతా కలిసి ఏర్పరచుకున్న అసోసియేషన్ టీఎన్టీయూసీలో భాగమైతే దాని ద్వారా డ్రైవర్ల సమస్యలకు సత్వర పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, దొండపాటి సత్యంబాబు, వర్రె శ్రీనివాసరావు, కుడిపూడి సత్యబాబు, చాన్ బాషా, బుడ్డిగి రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, ద్వారా పార్వతీ సుందరి, కోశాధికారి శెట్టి జగదీష్, కార్యదర్శులు కిలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతున్న కార్మికులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మనం టిడ్కో ఇళ్ళన్నీ కట్టుకున్నాం. అది ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితులు. ఈరోజు పట్టాలు ఇచ్చారు, హామీ పత్రాలు, పనికిరాని పత్రాలు, అది ఇచ్చి మోసం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక నెలన్నరలో మన తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కులాలు, మతాలు, వృత్తి అనేది చూడకుండా అందరికీ కూడా ఇల్లులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటాం. రెండవది, మీరు ఒక యూనియన్ కింద ఏర్పరచుకున్న తర్వాత మీకు ఒక నీడ ఉండాలి. నీడంటే అర్థం, ఒక టీఎన్టీయూసీ కింద మీరు చేరినట్లయితే మీకు ఈ రోజున టీఎన్టీయూసీ నాయక వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు శ్రీను గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎన్టీయూసీగా చేస్తూ ఉన్నారు. అలాగా మనకి టీఎన్టీయూసీ ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళు మీకు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య, ఈరోజు సోదరులు చెప్పినట్లు ఒక పోలీస్ స్టేషన్ సమస్య అవ్వచ్చు, ఒక ఆర్టీఓ డిపార్ట్మెంట్ సమస్య అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తితో అవ్వచ్చు, ఎవరితోటి ఉన్నా మీకు తప్పకుండా తెలుగుదేశం టీఎన్టీయూసీ వ్యవస్థ మీకు అండగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. కానీ ఇప్పటివరకు కూడా ఒక యూనియన్గా ముందుకు అన్నది వచ్చినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఆదిరెడ్డి వాసు కానీ ఖచ్చితంగా కూడా 100% వాళ్ళ పనిచేయడానికి కొంతకాలం బట్టి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా 100% ఉన్నాయే, అవి ఖచ్చితంగా తీర్చాల్సిన సమస్యలే. ఒకటి మీరు చెప్పినటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, దానికి ఉన్నటువంటి రేట్స్ కానీ, రోడ్స్ సరిగ్గా బాగోపోవడం కానీ, అదే కాకుండా
ఇంటి పట్టాలు ఇవ్వడం కానీ అసలు తెలుగుదేశం పార్టీలోనే మీ టిడ్కో అన్ని కూడా ఇవ్వడం జరిగింది అందరికీ కూడా పేదలందరికీ. అందులోనే కాన్సెప్ట్ కూడా మిమ్మల్ని క్రియేట్ చేసిన అవసరం ఉంది. రాజమండ్రి సిటీ డైవర్లు అండి ఇదంతానే అది ఒక యూనియన్ స్టార్ట్ చేసుకున్నాం. మాకు అందరికీ ఎవరికి కూడా సొంత ఇల్లు అని లేవు. దానికోసం మా వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఏర్పడాలని 5 సంవత్సరాల పాటు మేము పోరాడుతున్నాం. అలాగే వాసని గారి రావడం జరిగింది. ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తానని మాకు చెప్పడం జరిగింది. ఆయన మీద నమ్మకంతో మేమందరం కూడా ఆయన మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. సుమారు మా దగ్గర 600 మంది ఉన్నారండి. 600 మందిలో 150 మందిని సిటీ వాళ్ళే రప్పించడం జరిగిందండి. ఇంకా వస్తున్నారండి, అందువేలో ఉన్నారు వచ్చేవాళ్ళు. జిల్లాను మాదక ద్రవ్యాలు వినియోగరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఔషధ డిమాండ్ తగ్గింపు కమిటీ సమావేశం జరిగింది. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్ తగ్గింపు కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా గంజాయి మాదక ద్రవ్యాలు పండించడం నుంచి వినియోగించడం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని గుర్తించి వాటి నియంత్రణ పద్ధతులు సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యమన్నారు. జగదీష్ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. వాణిజ్యేతర పరిణామానికి చెంది ఒక కేసు నమోదు చేసి 3 నిందితులను అరెస్టు చేశామన్నారు. నార్కోటిక్స్, డ్రగ్స్, సైకో ట్రోపిక్ పదార్థాలకు సంబంధించి తప్పించుకొని తిరుగుతున్న 2 ఈ నెలలో అరెస్టు చేశామన్నారు. ఎస్ఈబీ అధికారి పి సోమశేఖర్, జిల్లా ఫారెస్ట్ అధికారి బి నాగరాజు, డీఎస్పీ ఎల్ మోహన్ రావు, ఎం అంబికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని గోపాలపురం నుంచి దొడ్డపూడి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2.5 కోట్ల రూపాయల వ్యయంతో 7 గ్రామాలను కలుపుతూ ఈ బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని మంత్రి తానేటి వనిత చెప్పారు. గోపాలపురం మండలం ప్రజల చిరకాల కోరికను తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారులు, స్థానికులు నిరంతరం పనులు పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. ఈ రోజున రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుండి గోపాలపురం టు తొల్లపూడి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో 8 కిలోమీటర్స్, ఇది దాదాపు 7 గ్రామాలని కవర్ చేస్తుంది. నిజంగా ఇది చాలా అంటే కొద్ది రోజులుగా డ్యామేజ్ అయిపోయి ఉండడంతో ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఈ రోడ్డు వేయడానికి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2.5 కోట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆ నిధులతో ఈ రోజున ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా మరి 7 గ్రామాలకు సంబంధించిన నాయకులు, ప్రజలు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోడ్డు త్వరితగతిని కంప్లీట్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. లోక కళ్యాణం కాంక్షిస్తూ అమ్మ భగవాన్లకు అంగరంగ వైభవంగా శాంతి కళ్యాణం జరిగింది. వందలాది మంది కల్కి భక్తుల సమక్షంలో గౌతమ ఘాట్లో స్వర్ణయుగ శ్రీ కల్కి ఆలయంలో శాంతి కళ్యాణంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కల్కి ఆలయం ప్రతినిధి సౌజన్య దాసాజీ నేతృత్వంలో ఉదయం నుంచి పూజలు, మధ్యాహ్నం శాంతి కళ్యాణం, ఆ తర్వాత చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. లోక కళ్యాణం కాంక్షిస్తూ సమాజ సేవలు తరిస్తున్న కల్కి భక్తులందరూ శాంతి కళ్యాణం వీక్షణతో తరించాలని సౌజన్య దాసాజీ పేర్కొన్నారు. స్వర్ణయుగ శ్రీ కల్కి ఆలయం 18వ వార్షికోత్సవాలు ఆలయం అధ్యక్ష కార్యదర్శులు మంతెన రమ, దొంతంశెట్టి శ్రీనివాసరావుల పర్యవేక్షణలో వార్షికోత్సవాలతో పాటు అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకించి శ్రీ అమ్మ భగవాన్ శరణం పేరుతో వివిధ రకాల కార్యక్రమాలు జరిగాయి. నగర ప్రముఖులు నాళం నరసింహారావు, ఆర్ఎస్ గోపాలకృష్ణ, మంతెన రమ, మంతెన రాధిక, ఆర్ లావణ్య, నాళం సుమ, దొంతంశెట్టి శ్రీనివాస్, నాగమణి, తవ్వ సత్యనారాయణ, డాక్టర్ తిప్పయ్య స్వామి, కృష్ణశాస్త్రి, గట్టు వీరభద్రరావు, పోలిశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన ఆశావహులతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సమీక్ష. రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సోము విడుదల. జిల్లాల్లో 5 విడతల్లో 1937 మందికి 14.71 కోట్ల మేర లబ్ధి. భక్తాంజనేయ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కుపూడి రాజా. రంపచోడవరం కేంద్రంగా
తప్పనిసరిగా కారం తమ్మన్నదొర జిల్లా ప్రకటించాలి. తమ్మన్నదొర జిల్లా సాధన కమిటీ డిమాండ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా పోరు యాత్ర. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.